నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ప్రవాస భారతీయులు జనసేనకు చేస్తున్న సేవలు అభినందనీయమని నాగబాబు స్పష్టం. మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్లోని అంతాయిపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని రాష్ట ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేతుల మీదుగా ప్రారంభం. బహుజనుల వీరుడు గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలో. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు తిరుమల ఆలయ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడారు. జగన్ గారి సుపరిపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అండ్ జగన్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు, మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలని. ఈరోజు జగన్ గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావటమే కాకుండా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా వెల్ఫేర్ స్కీమ్స్ ని అమలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు చూస్తే ఇండియా టీవీ కానీ, ఇండియా టుడే కానీ, మూడ్ ఆఫ్ ద నేషన్ ఏ సర్వేలు చూసినా కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్లీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని ఘంటాపదంగా చెప్తున్నారు. అంటే ఆయన ప్రజల్లోకి ఎంత దూసుకు వెళ్తున్నారో, అందరి గుండెల్లో ఎలా నిలిచిపోయారో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఒక తింగరోడు ఉన్నాడు మన స్టేట్ లో, వాడు పప్పు అంటారు. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్ గారు ఏదైనా ఓపెనింగ్లు చేస్తే పరిశ్రమల్ని అవి మేం తెచ్చినవే అంటాడు. లేకపోతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు పరిశ్రమలే రావట్లేదు, జగన్ గారిని చూసి అందరూ పారిపోతున్నారు అంటున్నాడు. అసలు వీళ్ళు మాట్లాడే మాటలు అన్ని కాంట్రవర్సీగా, కాంట్రడిక్షన్ గా ఉంటాయి. ఏది కూడా నమ్మే విధంగా ఉండదు. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో కంటిన్యూస్ గా 2 years నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారన్న విషయం అందరికీ తెలుసు. అలాగే మొన్ననే మీకు చూస్తే ఏ విధంగా ఏటీసీ కంపెనీ భూమి పూజ జరిగిందో వాళ్ళే స్వయంగా చెప్పడం జరిగింది. టైర్ల కంపెనీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా, చాలా సపోర్టివ్ గా ఉంది, మాలాంటి పారిశ్రామికవేత్తలకి ఇక్కడికి రావాలి అని చెప్పి అందరికీ అనిపించే విధంగా ఉంది అని వాళ్ళు చెప్పడమే కాకుండా ఈరోజు అంబానీ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు, అపాచీ, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా మన ఏపీకి వచ్చి పరిశ్రమలు పెడుతుంటే ఈ తింగిరోడికి కళ్ళు కనిపించకపోతే ఎక్కడైనా ఐ హాస్పిటల్లో చూపించుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ రోజుకి కూడా ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీ మీద, వాళ్ళ నాయకుల మీద బురద జల్లి మళ్లీ పైకి రావాలనుకుంటున్నారే గాని ప్రజలకి నమ్మకం కలిగించి భవిష్యత్తులో అయినా మేము మారుతాం, మంచి పనులు చేస్తామని ప్రజల ఆశీర్వాదం పొందాలి అనేది ఎక్కడా కూడా టీడీపీ వాళ్ళకి లేకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా తన బ్రెయిన్ లో నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క సంక్షేమ పథకమైన, ఒక అభివృద్ధి పథకమైన ప్రజల కోసం ఆలోచించి చేశారని నేను అడుగుతున్నా. కానీ ఈ రోజు మళ్లీ వచ్చి సిగ్గు లేకుండా మాకు ఒక అవకాశం ఇస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. ఇచ్చిన అవకాశాలకి ప్రజలు విసిగిపోయారు. ముఖ్యంగా ఈ రోజు మంగళగిరికి వెళ్ళినా, అలాగే కుప్పంకి వెళ్ళినా నానా కొడుకులకి ఎక్కడా కూడా చెల్లుబాటు కాలేదు. కాబట్టి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి ఈరోజు మా మీద, మా పార్టీ మీద
విషం చిమ్ముతున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి అపోజిషన్ పార్టీగా కూర్చునే అర్హత కూడా కోల్పోతారు. టీటీడీ నిర్ణయాలని సో బ్రేక్ అందరికి ఇవ్వటానికి లేదు, 21st వరకు అన్నారు. సో జనరల్లో మా వాళ్ళు వచ్చారు కాబట్టి నగరి కాన్స్టిట్యూన్సీ లీడర్స్ ఓన్లీ దర్శనం చేసుకుని వెళ్తున్నాం అంతే, అంతకన్నా ఏం లేదు. ప్రవాస భారతీయులు జనసేనకు చేస్తున్న సేవలు అభినందనీయమని నాగబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగపూర్ జనసేన కార్యకర్తలు శ్రీదత్, సుబ్బారావు, కమల సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నటువంటి యంగ్స్టర్స్ వీళ్ళు గతంలో కూడా 2019 నుంచి 18 నుంచి కూడా చాలా యాక్టివ్గా జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంటే కేవలం జనసేనకి ఒక మేము వెనకాల ఉన్నామని చెప్పకుండా వాళ్ళకి చేతనైనంత వరకు ఎన్నో మంచి పనులు పార్టీ తరఫున చాలామంది పేదవాళ్ళకి, చాలామంది అవసరార్థులకి ఎంతో సహాయం చేసిన కుర్రోళ్ళు వీళ్ళందరూ. వాళ్ళ తరఫున ఒక 3 lakhs డొనేషన్ అందజేసినందుకు వారికి ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున, నా తరఫున హృదయపూర్వకమైనటువంటి థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఎందుకు అప్రిషియేట్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ ఒక పార్టీ నాది, ఈ పార్టీని మనం నడిపించుకోవాలి అన్న బాధ్యత చెప్పి చేయటం కంటే కూడా ఇది మన బాధ్యత అని తెలుసుకొని ఇలాంటి యంగ్స్టర్స్ ఇలా ముందుకొచ్చి చేయటం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఇలాంటి వాళ్ళే, ఇలాంటి కార్యకర్తలే పార్టీకి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. సో ఖచ్చితంగా ఇలాంటి కార్యకర్తలే రేపొద్దున జనసేన భవిష్యత్తులో గొప్ప నాయకులు అయ్యేటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పి చేసిన వాళ్ళు కాదు, వాళ్ళకు వాళ్ళుగా ఆలోచించి మన పార్టీని మనం నిలబెట్టుకోవాలి, మన పార్టీకి మనం నిలబడాలని చెప్పి నాట్ ఓన్లీ పార్టీకి ఇచ్చిన ఫండే కాకుండా వాళ్ళ వ్యక్తిగతంగా ఇండిపెండెంట్ హోదాలో జనసేన పార్టీ తరఫున ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదత్, సుబ్బారావు అండ్ కమల. నాగేశ్వరరావు గారు అబ్బాయి, ఆయన జర్నలిస్ట్గా ఉండి కేవలం అది కాకుండా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఆయన వారసుడు ఒక ఆయన చేసినందుకు ఆయన కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు, మీ స్నేహితులు, అలాగే మా రత్నం గారు. ఈ సందర్భంగా వారు కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి జీవిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉదాహరణకి ఈ కంపెనీ తీసుకుంటే, ఏటీసీ తీసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము తెచ్చామంటున్నారు. ఇది అసలు ఎప్పుడు రిజిస్టర్ అయిందో తెలుసా? ఇది ఏటీసీ అనే కంపెనీ మన ఆంధ్రప్రదేశ్లోనే రిజిస్టర్ అయింది. 2019 నవంబర్లో రిజిస్టర్ అయింది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకు రిజిస్టర్ అయింది. కానీ అంతకు ముందు 2018లోనే వాళ్ళు 2017లోనే కంపెనీ పెట్టాలనుకుంటుంటే మనం తెలుగుదేశం పార్టీ, ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ, ఆ విషయాన్ని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2018లో వాళ్ళతో చర్చలు జరిపి మేము భూమి ఇస్తాము, మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాము, అన్ని రకాలుగా మీకు ఆదుకుంటామని చెప్పి వాళ్ళతో ఒప్పించిన తర్వాత ఆ రోజు అగ్రిమెంట్లు అయితే ఆ తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని 2019 నవంబర్లో కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించారు. 2018లో స్టార్ట్ అయితే చర్చలు, 2019లో కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రొడక్షన్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అది ఉత్పత్తి బయటికి రావడం జరిగింది. వీళ్ళేమో మేమే తెచ్చామంటున్నారు. ఇక్కడ డేట్లు చూస్తే కనపడుతుంది, ఎవరైనా పోయి చెక్ చేసుకోవచ్చు ఆర్ఓసీలో డేటా. అది 2019 మేలో ఇలా జూన్ ఫస్ట్ వీక్లో ఇలా గవర్నమెంట్ మేము 30 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంటే జూన్ నుంచి నవంబర్కి ఎంత టైం ఉంది అసలు? తిప్పి కొడితే 6 నెలలు కూడా లేదు. ఈ 6 నెలలు వీళ్ళు చేసిన ఆకృత్యాలు మనకు తెలియదా? ఉన్న పరిశ్రమను ఎల్లగొడుతూ, కక్ష సాధించుకుంటూ, ఉన్న బిల్డింగులు పడగొడుతూ ఈ కార్యక్రమాలు చేశారు తప్పితే ఎప్పుడన్నా పోయి చర్చలు నడిపారు వీళ్ళతోటి? ఒకవేళ చర్చలు నడిపితే 6 నెలల్లో పాజిబిలిటీ అవుతుంది అసలు? అది ఏమి షెల్ కంపెనీ అనుకుంటారు వీళ్ళు అనుకున్నటువంటి షెల్ కంపెనీ అనుకున్నదా? అలా అనుకుంటే ఇలా పెట్టడానికి. సో క్లియర్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈ స్థాయిలో ఉన్నా కూడా నిస్సిగ్గుగా పోయి మేమే పెట్టించాము, మేమే చేసుకొచ్చాము, మా వల్లనే ఉద్యోగాలు వచ్చి చెప్పుకుంటాం. ఎందుకంటే ఏటీసీది బెస్ట్ లైవ్ ఎగ్జామ్. వాళ్ళు ఎప్పుడు అనుకున్నారు కంపెనీ వాళ్ళు పెట్టాలని. తర్వాత ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎప్పుడు పోయి 2018లో వాళ్ళతో చర్చలు చేశారు. ఆ చర్చలు అయిపోయిన తర్వాత ఆంధ్రాలో పెట్టాలనుకున్న తర్వాత అప్పుడు
ఆంధ్రాలో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇంత ప్రాసెస్ నడుస్తుంది ఆ కంపెనీ పెట్టాలని, అంత ప్రాసెస్ నడిచిన తర్వాత ఇది వచ్చింది. ఈ రోజుకి ప్రొడక్షన్ వస్తే ఇలా ఎవరికో మనం సామెత చెప్పినట్టు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇంత దుర్మార్గంగా చేత కాకుండా పరిశ్రమలు తీసుకురావడం చేత కాకుండా క్లెయిమ్ చేసుకునే వ్యక్తుల్ని వీళ్ళే చూశారు. ఇంకోటి, ఈ వైసీపీ పార్టీ గురించి మనందరికీ తెలుసు. ఏంటి, మనకు తెలిసేదానికంటే కూడా వాళ్ళే చెప్పుకుంటారు. ఏమని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలకు భూములు ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తున్నాడు, ప్రజలు కట్టిన పన్నుల్ని పారిశ్రామికవేత్తలకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాడు. మేము వ్యతిరేకం వీటికి. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టైంలో ఇచ్చిన భూముల్ని కూడా తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని చెప్పేసి సాక్షాత్ ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ప్రతిపక్షం ఉన్నప్పుడు. వచ్చిన తర్వాత కూడా, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వాళ్ళు చాలా పరిశ్రమలు వెళ్ళగొట్టడం జరిగింది. మనకి ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో మనందరికీ తెలుసు ఏ పరిశ్రమలు ఎప్పుడెప్పుడు ఎలా వెళ్ళిపోతున్నాయని చెప్పేసి. ఎప్పటి నుంచో ఉన్న దశాబ్దాల తరబడి ఉన్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఎల్లగొట్టాలని చూశారు. పొల్యూషన్ బోర్డు ఆ వంక ఈ వంక చెప్పేసి. రెండోది, సరే కంపెనీ నేను ఇందా చెప్పాను రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించారు, ఎప్పుడు చర్చలు నడిపినాయి. రెండోది, ఒకవేళ కాకపోయినా కూడా వీళ్ళు చెప్పేది ఏం చెప్తారు, 98 బిగ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, దాదాపు 39,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రం లేక అని చెప్తున్నారు. కరెక్టే, వచ్చినాయి. కానీ కేంద్రం అనేది ఒకటి ఉంటుంది, అక్కడ ఒక ఎకనామిక్ సర్వే చేస్తారు. అదేవిధంగా కేంద్రం కూడా డేటా రిలీజ్ చేస్తుంది అన్న విషయాన్ని వీళ్ళు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ప్రధాన అర్చకులకు రాంబాబు గారికి రాష్ట్ర ధార్మిక పరిషత్ సభ్యులుగా నియామకమైన సందర్భంగా చిరు సత్కారం చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం తక్కిలపాడు గ్రామంలో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రామవార్డు సచివాలయ వాలంటీర్స్ వ్యవస్థపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం తక్కళ్లపాడు గ్రామంలో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ వారికి ఇతర సమస్యలు ఏమైనా ఉంటే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను ఉదయభాను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం తక్కేళ్లపాడు గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, గ్రామంలోని ప్రధాన సమస్య అయిన డ్రైనేజీపై అధికారులు మరియు కాంట్రాక్టర్తో కూడా మాట్లాడడం జరిగిందని, కొద్ది రోజుల్లోనే పనులను ప్రారంభించడం కూడా జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగానే గ్రామ ప్రజలు ఉన్నారని, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని, ప్రతి ఒక్క గడపలో హారతులతో స్వాగతం పలుకుతున్నారని, సచివాలయం వాలంటీర్స్ వ్యవస్థ గ్రామాలలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, సమస్య ఉంటే గ్రామంలోనే ఉన్న సచివాలయాలకు వెళ్లి తమ సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుందని, రేషన్ కార్డు మొదలు ఆరోగ్యశ్రీ వరకు అన్ని గ్రామ సచివాలయంలోనే అందుబాటులో ఉంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల రామారావు, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు రన్ హుస్సేన్, తక్కేళ్లపాడు నాయకులు బజార్ రవికుమార్, బజార్ సాయికుమార్, ఆదిమళ్ల ముత్యాలు, యేషోబు, గడ్డం శ్రీను, వట్టికోటి శ్రీను, వీరబాబు, కొండలు మహేష్, వెంకన్నచారి, నాగేశ్వరరావు, జిడుగు సాయి, మోహన్ రావు, వివిధ గ్రామాల ముఖ్య నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ అప్పుడు రద్దయింది, 17,000 రూపాయలు రద్దయింది. ఆరోగ్యశ్రీ కింద డబ్బులు వచ్చాయి, 40 వచ్చింది. చేతి కింద 18,750 2 సార్లు వచ్చింది. తర్వాత రైతు భరోసా కింద 40,000 వచ్చింది. 0 వడ్డీ కూడా వచ్చింది. 2 లక్షలు. ఓకే దీనికి చేపలు లేకుండా పడుతున్నాయి. ఇలాగా చేసావా? వయసు అంతా పేరు బుక్ ఏది? వయసు అంతా పేరు బుక్ ఏది? కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో చిల్లర రాజేష్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీనివాస కళాశాలలో విద్యార్థులచే బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో చిల్లర రాజేష్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శ్రీనివాస కళాశాలలో విద్యార్థులచే బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిల్లర రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 23న విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగిందని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో 2018వ సంవత్సరం విడుదల చేసినటువంటి మెస్ బిల్లులే ఇప్పటికీ అమలు అవుతున్నాయని, అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచి 2022వ సంవత్సరం నూతన మెస్ ఛార్జీల పట్టికను తక్షణమే అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని, విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, పెంచిన విద్యార్థుల బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రోజు గన్నవరం ప్రాంతంలో 23 జరగబోయే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ని జయప్రదం చేయాలని పోస్టులు ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా విద్యారంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ బంద్ ముఖ్య ఉద్దేశం. జీవో నెంబర్ 115 రద్దు చేయాలి. అదేవిధంగా పీజీ విద్యార్థులకి ఫీజు రింగ్స్ కల్పించాలి. జీవో నెంబర్ 70 తక్షణమే రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అలాగే మన కృష్ణా యూనివర్సిటీలో ఇవాళ బ్లాక్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఖాళీ పోస్టులను ఖాళీగా ఉన్నాయి. ఇవన్నింటినీ భర్తీ చేయాలని, యూనివర్సిటీలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల పోస్టులు కల్పించాలని, ఇవాళ బ్లాక్లు ఖాళీగా ఉన్న బ్లాక్లను నింపే విధంగా ప్రభుత్వాలు హైర్ ఎడ్యుకేషన్ ప్రయత్నించాలని మేము కోరుతున్నాం. ఇవాళ హాస్టల్కి వచ్చేపాటికి కరోనా ముందు హాస్టల్, కరోనా తర్వాత హాస్టల్ చూస్తే అధ్వానంగా తయారైన హాస్టల్ అన్నింటినీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామిరిపేటలోని అంతాయిపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.
వేదికను అలంకరించినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నలుమూలల నుంచి వచ్చేసినటువంటి టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మేడ్చల్ మల్కాజిగిరి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జహీరాబాద్ లో జరిగిన అధికారులతో సమీక్ష సమావేశంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలువురితో మాట్లాడి హాజ్ హౌస్, షాదీఖానా, శ్మశాన వాటిక నిర్మాణాలపై చర్చించారు. న్యాల్కల్ మండలం రేచింతల్ గ్రామంలోని సిద్ధి వినాయకుని ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. జారా సంఘం మండల కేంద్రంలోని సంగమేశ్వర ఆలయ అభివృద్ధికి ముందస్తు ప్రణాళిక రూపొందించి సిద్ధం చేయాలని సూచించారు. జహీరాబాద్ పట్టణంలోని రహమత్ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కేటాయింపునకు ఎంపికైన ఇళ్ల జాబితాను పునః పరిశీలించి అర్హులకు అందేలా చూడాలన్నారు. పస్తాపూర్లో పెండింగ్ లో ఉన్న ఇళ్లను కూడా లబ్ధిదారులకు కేటాయించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షాతో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు. సో అది అనుకోండి. ఇప్పుడు రహమత్ నగర్ దిగ్వాల్ రెడీ, రహమత్ నగర్ డెఫిషియన్ లిస్ట్ ఫైనల్ కావాలి. ఉంది, ఎస్టీఎఫ్ దీంట్లో ఉంది. ఈ మీద ఏమైనా తక్కువైతే చూద్దాం. బిల్డింగ్స్ కలిపి మటన్ 2 కోట్లు షాదీఖానా మెదక్లో కట్టారు. మీరు చూడండి అంటే అక్కడ పరిస్థితి, ఇక్కడ మళ్ళీ వీళ్ళు కరీంనగర్లో ఇక్కడ అజాజ్ కూడా బాగా కట్టి అది చూడండి ఒకసారి. మీరు ఒక 10 మంది డెలిగేషన్ పోయిరండి, బాగుంటుంది చూసి ఆ ఫోటో. इतना होता एस्टिमेट माइनॉरिटी वेलफेयर ऑप्शन చూచారండి వక్ఫా మీరు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్కు చెందిన వేల్పుల సంధ్య అనే వివాహితను లక్షెట్టిపేట మండలం బలరావుపేట గ్రామానికి చెందిన సతీష్ అనే న్యాయవాది 2వ వివాహం చేసుకుని అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఎదుట గురువారం బాధితురాలు న్యాయ పోరాటం చేపట్టింది. మంచిర్యాల జిల్లా లక్షటిపేట అంబేద్కర్ విగ్రహం ఎదుట వివాహిత న్యాయ పోరాటం. ఆదిలాబాద్ జిల్లా బోధ్కు చెందిన వేల్పుల సంధ్య అనే వివాహితను లక్షటిపేట మండలం బలరావుపేట గ్రామానికి చెందిన సతీష్ అనే న్యాయవాది 2వ వివాహం చేసుకుని అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ఎదుట గురువారం న్యాయ పోరాటం చేపట్టిన బాధితురాలు. స్థానికులు మరియు పోలీసు వారు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా బోధ్కు చెందిన సంధ్య అనే అమ్మాయికి గతంలో సతీష్ కు వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తితో పెళ్లి జరిగింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి అనంతరం సతీష్ తో ప్రేమలో పడి 2వ పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి జరిగే సమయానికి సతీష్ కూడా మొదటి పెళ్లి జరిగింది. ఒక పాప కూడా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరి మధ్యలో తేడాలు రావడంతో బాధితురాలు సంధ్య స్థానిక లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సత్యంపై కేసు నమోదైంది.
ప్రస్తుతం కోర్టులో విచారణ నడుస్తుందని పోలీసులు తెలిపారు. ఈ మధ్యలో బాధితురాలు సంధ్య బలరావుపేటలో ఉంటుంది. సత్యం అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడని, నాకు న్యాయం చేయాలని గురువారం నాడు అంబేద్కర్ విగ్రహం ఎదుట న్యాయ పోరాటం చేపట్టిందని తెలిపారు. నాకు ఆల్రెడీ మ్యారేడ్ అయింది వీళ్ళ సొంత బాబాయ్ మ్యారేడ్ అయితే మాది వచ్చారైతే సార్ ఇక్కడ ఆదిలాబాద్కు ఒక లాయర్ అని చెప్పేసి నాకు కేసు పని ఉందని చెప్పేసి మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చిన తర్వాత 3 డేస్ ఉండి నన్ను ఏదో ఒక ట్రాప్ చేయగానే నేను తిట్టి వెళ్ళి పంపించగానే మళ్ళీ కావాలని నాకు ఏం చేసి మా ఆయన ఫొటోస్ పంపించింది. ఫొటోస్ మొత్తం ఉన్నాయి లేని అని పంపించగానే మా ఆయన వీడెందుకు ఫొటోస్ పంపించిందని చెప్పేసి తిట్టి వెళ్ళిపోయిండు. విడాకులు ఇచ్చేసిండు. అప్పుడు విడాకులు ఇవ్వగానే నేను వెంటనే కాల్ చేసిన, నీ వల్ల నా బ్రతికి ఇలా అయిపోయింది, కేవలం నీ వల్లనే నాకు విడాకులు ఇచ్చేసిండు, నా పరిస్థితి ఏంటి, నాకు అత్యంతం ఏంటంటే నేను నీకున్నా కదా, నువ్వు ఎందుకు భయపడతావని చెప్పేసి తెల్లారి వెంటనే నన్ను విడాకులైన తెల్లారి వెంటనే నన్ను తెచ్చేసుకొని 9 మంత్ రూమ్ నుంచిండు. 9 మంత్ రూమ్ లో ఉంచేసి లీగల్ గా నేను ప్రెగ్నెన్సీ కాగానే మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకోగానే ఇక్కడ రూమ్ లో ఉంచేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ నాన్నలు రానియలేరు. వీళ్ళు ఎవరికి చెప్పి పెళ్లి చేసుకున్నారంటే, నేను ఆల్రెడీ అమ్మాయి జీవితం ఖరాబ్ అయింది, నేనేదో తెలిసి వేసినో తెలియక వేసినో ఆల్రెడీ ఖరాబ్ అయింది, ప్రెగ్నెన్సీ ఉన్నది, నేను ఇక్కడనే గూడెంలో తాళి కట్టినా, మీ ముందట కూడా తాళి కట్టమంటే కడతానంటే మా డాడీ సరే నాకు బిడ్డ జీవితం ఖరాబ్ గానే అయింది, మరి ఏం చేస్తావు తప్పదు కదా అని చెప్పేసి అక్కడ మా వాళ్ళందరి ముందట మ్యారేజ్ కాలేదని చెప్పేసి మ్యారేజ్ చేసుకున్నాడు. అక్కడ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళింటికి తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళ విలేజ్ తీసుకొచ్చుకుంటే కులం వాళ్ళందరూ అడిగితే నేను ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నా, మా అత్త మా ఆయన ఇద్దరు ఇష్టంతోనే నేను పెళ్లి చేసుకున్నా, కులంలో కూడా అడ్డేస్తున్నా, నా భార్య అని చెప్పేసి నన్ను ఉంచుకున్న తర్వాత 1 నెల రోజులు ఉంచుకున్నారు వాళ్ళ ఇంటికాడ. ఉంచుకొని మళ్ళీ నాకు కట్నం కావాలని చెప్పేసి వెళ్ళిపోయిండు. 3 నాకు చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నేను వెంటనే తెల్లారు కేసు వేయగానే మళ్ళీ ఏం చేసిండు, కేసు వేసిన నైటే నా తప్పుకు వచ్చేసి నువ్వు కేసు వేసినావు, నా కోసమే ఉండవు కదా, నా ఇంటికనే ఉండేసాయని చెప్పేసి మళ్ళీ తెల్లారు నన్ను వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంచిండు. కేసు ఏమన్నది ఇంకా అతనే, ఎందుకు ఏమన్నాడు నాకు తెలియదు, అతనికి నాకు తెలియదు సార్. ఏమన్నాడు మళ్ళీ ఉంచుకున్న తర్వాత నన్ను మళ్ళీ కట్నం కావాలి, కట్నం చేస్తేనే నేను ఉంచుకుంటానని చెప్పేసి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతే కులం వాళ్ళందరూ నువ్వు ఈ అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నావు, ఇష్టం చేస్తున్నావు అని చెప్పినోడివి ఎందుకు బజార్పాలు చేసుకున్నావు, అమ్మాయి ఇంట్లోనే ఉంటుందని చెప్పేసి బల్లపేటలోనే కులం వాళ్ళందరూ తెచ్చి వాళ్ళ విలేజ్ లోనే నన్ను ఉంచిండు. ఇప్పుడైతే వదిలేసి వెళ్ళిపోయిండు. నా పరిస్థితి ఏంటి, నాకు న్యాయం కావాలి. మంచిర్యాల జిల్లాలో బహుజనుల వీరుడు గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ధీరుడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 372వ జయంతి ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో బహుజనుల వీరుడు గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజ్ల ముఖేష్ గౌడ్, గౌడ సంఘాల నాయకులు హాజరయ్యారు. అదేవిధంగా జన్నారం మండలంలో తెలంగాణ గౌడ సంఘం, గౌడ జనహక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వీరత్వాన్ని పొగుడుతూ పలువురు నాయకులు ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల పెన్నిధి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, జోహార్ ధర్మభిక్షం గారికి. సాధిస్తాం బలహీన వర్గాల. నిర్మల్ జిల్లా బైన్స మండలంలోని వానల్పాడ్ శివారులో జాతీయ పక్షి నెమలి సంచరిస్తుండగా మాజీ వానల్పాడ్ ఉప సర్పంచ్ రామ్ కుమార్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
వానల్పాడ్ శివారులో జాతీయ పక్షి లభ్యం, చికిత్సా నిమిత్తం పశు వైద్యశాలకు తరలింపు. వైద్య పరీక్షలు నిర్వహించిన పశు వైద్యాధికారి జి విఠల్. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని వానల్పాడ్ శివారులో జాతీయ పక్షి నెమలి సంచరిస్తుండగా మాజీ వానల్పాడ్ ఉప సర్పంచ్ రామ్కుమార్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు బయలుదేరి జాతీయ పక్షి నెమలిని పట్టుకుని బైన్సా పశు వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో పశు వైద్యాధికారి విఠల్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు అటవీ శాఖకు తరలించినట్టు ఎఫ్టీఓ తెలిపారు. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ప్రవాస భారతీయులు జనసేనకు చేస్తున్న సేవలు అభినందనీయమని నాగబాబు స్పష్టం. మల్కాజ్గిరి జిల్లా షామీర్పేటలోని అంతాయిపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని రాష్ట ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేతుల మీదుగా ప్రారంభం. బహుజనుల వీరుడు గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన ధీరుడు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ 372వ జయంతి వేడుకలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.